బైబిల్ గ్రంథములో యోబు చరిత్ర చాలా ప్రాముఖ్యమైనది. యోబు గ్రంథము నుంచి ఒక మాట మీతో మాట్లాడాలి అని ఆశిస్తున్నా. చివరి అధ్యాయం 42వ అధ్యాయం 5వ వచనములో ఇలాగ రాయబడింది. వినికిడి చేత నిన్ను గూర్చి వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, యోబు చాలా ప్రాముఖ్యమైన సందర్భములో ఉన్నాడు. ఈ యోబు యొక్క అనుభవం మనం చూసినట్లయితే, ప్రభువా నిన్ను గూర్చి నేను అనేక సంగతులు విన్నాను, కానీ ఇప్పుడు నేను కనులారా నిన్ను చూస్తున్నాను. అంటే యోబు ప్రభువును దర్శించిన దినం ఇది. ఈ దినము తన జీవితంలో ఒక ప్రాముఖ్యమైన దినం. ప్రభువును చూసి తనను తాను చూసుకున్నప్పుడు ఆ తర్వాత వచ్చినములో ఏం రాయబడిందో తెలుసా? నన్ను చూసినప్పుడు నాకే అసహ్యం వేసింది, పశ్చాత్తాపడుతున్నాను తండ్రి. ఈ దినం మనం కూడా నేర్చుకోవాలి. మనల్ని తట్టు మనం చూసి కొన్నిసార్లు మన సొంత జ్ఞానాన్ని బట్టి, మన సొంత న్యాయాన్ని బట్టి మనము పర్ఫెక్ట్ అనుకుంటాం. కానీ ఒక్కసారి ప్రభువును చూసి మీరు మిమ్మల్ని చూసుకుంటే అప్పుడు మీకు అర్థమైంది మీ న్యాయం ఎంతవరకు న్యాయంగా కనపడుతుందో.